జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తరువాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంటి? అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9662000440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. 1, 2, 3, 4 పాదాలు. అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి వార్తలు అనేవి రాబోతూ ఉన్నాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీరు ఏ పని చేసినా చాలా చక్కగా చాకచక్యంగా చేస్తూ ఉంటారు. ఏ పని అయినా సరే వీరు చాలా అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. మంచి చెడు ఏంటి, ఈ సమయంలో ఈ సమయంలో ఈ నిర్ణయం అవసరమా, తీసుకోవచ్చా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రావటం జరుగుతుంది. మంచి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఎప్పుడైనా ఏదైనా సరే సాధించాలి అంటే గనక ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. అంతేకాదు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడమే కాకుండా ఏదైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనే ఒక కోరిక ఉన్నా సరే ఆ కోరికను కూడా తప్పకుండా నెరవేర్చుకుంటారు. సింహరాశి వారికి అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరికి కొత్త ఆలోచనలు, ఏదైనా ఒకటి కొత్తగా సాధించాలి, కొత్తగా చేయాలి అనేటటువంటి ఆలోచన భావం అధికంగా ఉంటుంది. ఆ కొత్తదనం మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా కూడా సమాజానికి చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది అనుకున్నది సాధించి తీరుతారు. అలానే వీరికి అనుకోకుండా ఏవైనా కష్టాలు ఎదురైనా సరే ఆ కష్టాలు సైతం వీరి నుండి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఎదురైనటువంటి సమస్యలను చాలా చక్కగా వీరు చాలా నేర్పుతో, ఓపికతో ఖచ్చితంగా వాటికి పరిష్కార మార్గాన్ని కనిపెడుతూ ఉంటారు. అంతేకాదు వీరికి అత్యంత గొప్ప ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి తెలివితేటలకి కూడా ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవలసిందే అన్నట్లుగా ఉంటుంది. వీరి జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సమయం నుండి అవి తొలగిపోతాయి. అలానే వీరికి ఎక్కువగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండటం అంటే చాలా ఇష్టం. ఉన్నతమైనటువంటి లక్షణాలు అనేవి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉంటాయి. చాలా ఉన్నతంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానితో పాటు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే వీరికి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా ఖచ్చితంగా కూడా వీరికి చాలా ఇంపార్టెంట్. అంటే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు.
బంధాల పట్ల, బంధుత్వాల పట్ల చాలా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ అంటే జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆ ఫోన్ కాల్ వల్ల మీకు జరిగేటటువంటి ఫలితాలు ఏమిటి? అనేటటువంటి అంశాలు తెలుసుకుందాం. వీరికి ఒక కొత్త, నూతనమైనటువంటి ఒక మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనేటటువంటి ఆలోచన చాలా దృఢంగా, బలంగా ఉంది అనుకోండి. ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఆ యొక్క బలమైనటువంటి కోరిక నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. దానితో పాటు వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కటిక దరిద్రుల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. అంతేకాదు వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అందువల్ల మీరు ఎవరి ఫోన్ కాల్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేయటం జరుగుతుంది. అది కూడా మధ్యాహ్నం 2 తర్వాత. తద్వారా మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు. అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తరువాత ఏ వ్యక్తి నుండి అయితే మీరు ఒక మంచి ఫోన్ కాల్ని రావాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేయటం జరుగుతుంది. తద్వారా మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మీరు మనశ్శాంతిగా ఉంటారు. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఈ సమయంలో కొంచెం పని భారం ఎక్కువై ఒత్తిడి పెరిగినా సరే కానీ ఆర్థికంగా మాత్రం మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ధైర్యమే మీకు బలంగా నమ్ముకోండి. ధైర్య సాహసాలే మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా దైవాన్ని నమ్ముకోండి. కష్టాలు తొలగిపోతాయి. దైవానుగ్రహం వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా. సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఫోన్ కాల్ అయితే వస్తుంది. దీనితో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా మీరు ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, నూతనంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన వ్యక్తులు కావచ్చు. ఈ సమయంలో ఈ వ్యక్తులకి మంచి ఫలితం రావాలి అంటే అత్యంత ఓపికతో, సహనంతో పని చేయవలసి ఉంటుంది. అలానే మీకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక మంచి లైఫ్‌ని మీరు పొందాలి అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ సమయంలో ఒక మంచి లైఫ్ కోసం మీరు కొన్ని కష్టాలను పడవలసి వస్తుంది. అంతే తప్ప మనం ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళే ముందు కొన్ని కష్టాలు చాలా సహజం. కాబట్టి మనకు కొన్ని కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక రాబోయే ఫ్యూచర్ అనేది మీకు చాలా మంచి ఫలితం ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో మీరు ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇలా మీరు ఫ్యూచర్‌లో మంచి పొజిషన్‌లో ఉండి, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండి, మీకు ఏదైనా సరే కష్టం వచ్చినా ధైర్యంగా ఉండటం కోసం దైవానుగ్రహం అవసరం.
ఇలా మీకు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అనేక రకాల రంగాలలో కూడా మంచి విజయాన్ని కూడా మీరు పొందుతారు. మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది. అలానే మీ యొక్క ధైర్యం మీ యొక్క చుట్టూ ఉండే వారికి కూడా ఇస్తూ ఉంటారు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. ధైర్యంగా ఉండమని చెబుతూ ఉంటారు. ఇలా మీతో ఉండేవారికి కూడా ధైర్యాన్ని నింపుతారు. ఇక తెలుసుకున్నారు కదా! ఈ సమయంలో కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగం చేయాలి అనుకున్న, వ్యాపారం చేయాలి అనుకున్న, వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అన్నింటిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్ ఉంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. కనుక మీరు ఈ సమయంలో కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఫోన్ కాల్ వల్ల చాలా సంతోషిస్తారు. ఇష్టమైన వ్యక్తుల నుండి ఫోన్ కాల్ అనేది రావటం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.